ఒక కావ్యమైనదిలే. రేపలా ఎప్పుడు కంటి పాపగ కాచులే, రేపున మాపున చంటి పాపగ చూచులే. ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే లాలించే, అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే. కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే, వయసు మీరిన పాసమే ఒక కావ్యమైనదిలే. నిదురనైనా అక్క తలపు కునుకు తీయదులే, కలలలోనూ కాపు కాసే కన్ను మూయదులే. అక్కయే జగమణి బతికేటి తమ్ముడు వీడురా, అక్కనే బిడ్డగా పెంచేటి అమ్మైనాడురా. వీడి ప్రేమని పొగడగా భాషలేవి చాలవురా. ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే లాలించే, అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే. ఈమె కోపం మౌనమేలే, మాటలుండవులే. ఈమె దుఃఖం మనల మేలే, తట్టుకోలేములే. అక్కకి తమ్ముడే తన పంచ ప్రాణాలన్నది, తమ్ముడి ఊపిరే తన ఊపిరై బతికున్నది. లోకంలోనే అరుదుగా ఉండే బంధం వీరిది. ఈ తమ్ముడే తన అక్క కమ్మై లాలించే లాలించే, అక్కకే తను కన్న తండ్రై పాలించే పాలించే. కాలమాగి చూసిన అనుబంధమే ఇదిలే, వయసు మీరిన పాసమే ఒక కావ్యమైనదిలే. రేపలా ఎప్పుడు కంటి పాపగ హ్యాపీ బర్త్డే తమ్ముళ్ళు. మీ ఇద్దరికి కలిసి ఇదే రోజే చేసేద్దామైతే అనుకున్నా. ఈరోజు మీతోనే టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, కానీ సడన్గా ఇలా రావాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఏం చెప్పాలో కూడా తెలియదు మీ గురించి. చిన్నప్పటి నుంచి బాగా ఉన్నాం, మధ్యలో కొన్ని రోజులు మాత్రం నేను బాగుంది అయితే మిస్ అయిపోయింది. అప్పుడు కూడా నేను చాలా ఫీల్ అయ్యాను. చిన్నప్పుడు అంత గాలిడికి వచ్చేదాన్ని కదా, బాగా అక్కడ ఆడుకుంటా, అందరం కలిసి వంటలు చేసుకుంటా చాలా బాగున్నాను. కొన్ని రోజులు ఆ బాండింగ్ వల్ల మీరు స్కూల్ టైంలో మీరు బిజీ అయిపోయారు, నేను స్కూల్ టైంలో నేను బిజీ అయిపోయినా. కానీ ఏ రాఖీ పండుగ వచ్చినా నాకైతే చెప్పలేకపోతున్నాను అయితే ఫీల్ ఉంది. కానీ ఇప్పుడైతే హ్యాపీ. లాస్ట్ 2 years నుంచి మనం రక్షా పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు మీ తమ్ముళ్ళు కన్నా ఎక్కువ, అసలు మీరు నాకన్నా చిన్నోళ్ళే కావచ్చు, కానీ ఆ బాండింగ్ అర్థం చేసుకునే దాంట్లో అన్నల కన్నా ఎక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నాకు అసలు తమ్ముళ్ళు అన్నలు లేరనే ఫీల్ అయితే అస్సలు రాదు. ప్రతి మూమెంట్ మనం షేర్ చేసుకుంటాం. ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువ బాండింగ్ అయితే మనకు ఉండిపోయింది.
నాకు కొత్తగా ఏం చెప్పాలనేది కూడా అర్థం కావట్లే. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ డాడీ. ప్రతి విషయంలోనూ ప్రతి చిన్న ఇన్సిడెంట్ జరిగినా అన్నిటికన్నా ముందుండి అసలు పిన్ని నువ్వైతే చెప్పనవసరం లేదు, బాబాయ్ నువ్వు కూడా అసలు ఏమవసరం అని చెప్పొచ్చు కానీ నువ్వు ఎప్పుడు చెప్పలేదు. ఏముందిలే ప్రతిదానికి నేనే ముందెళ్ళి చేయాలా అని నువ్వు అనుకోవచ్చు పిన్ని, కానీ ఎప్పుడు నువ్వు అట్లా అనుకోలేదు. ప్రతిదానికి అమ్మ ఎట్లయితే రియాక్ట్ అవుతుందో అంతకన్నా ఎక్కువ నువ్వే రియాక్ట్ అవుతావు. ప్రతి చిన్న విషయానికైనా సరే అన్నిటికన్నా ముందుండి నువ్వే మమ్మల్ని బాగా చూసుకుంటున్నావు. ఎప్పటికీ నీ రుణం అయితే మేము తీర్చుకోలేము. అమ్మ ఉన్నా అమ్మ తర్వాత నువ్వే అమ్మలాగా అన్నీ ట్రీట్ చేస్తావు నాకు, అందుకే నేను అమ్మ అని పిలుస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని, బాబాయ్, మమ్మీ, డాడీ. పిన్ని బాబాయ్ కాదు. లవ్ యూ సో మచ్. అంతే, నేను ఇంతకన్నా ఏం చెప్పలేను, ఏం చెప్పినా కూడా తక్కువే.